హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అక్క వాళ్ళైతే ఊరు వచ్చేసారని చెప్పా కదా, ఎందుకు వచ్చారనేసి వీడియోలో అయితే చెప్తాను. అలాగే ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. సండే వచ్చేసి అడుగొప్పలు అయితే వెళ్దాం అనుకున్నామండి శ్రీలక్ష్మి అమ్మవారి దగ్గరికి. అమ్మ అయితే మొక్కుందంట. లాస్ట్ ఇయర్ చెర్రీని ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నేను అబ్బాయి పుడితే మళ్ళీ వస్తామని చెప్పేసి మొక్కుందంట. ఇంకా ఎండాకాలం వెళ్దాం అనుకున్నాము, ఇంకా సమ్మర్లో అయితే కుదరలేదండి. ఇంకా శ్రావణ మాసంలో అయితే వెళ్దాం అనుకున్నాము. అందుకోసమే అక్క వాళ్ళైతే వచ్చారు. నేనేమో మ్యారేజ్ ఉంది అని చెప్పేసి 1 వీక్ ముందే వచ్చాను. అమ్మ వాళ్ళు వచ్చేసి ప్రతి ఇయర్ అయితే వెళ్తారండి. ఇంకా లాస్ట్ ఇయర్ మేమందరం కలిసి వెళ్ళాలనుకున్నాము, ఇంకా కుదరలేదు. ఇంకా సమ్మర్లో వెళ్దాం అనుకున్నా, అలాగూ కుదరలేదు. ఇంక ఈ ఇయర్ అయితే శ్రావణ మాసంలో కంపల్సరీ వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నామండి. అందుకోసమే ఇంకా నేను అక్క అయితే వచ్చాము. ఇంకా సండే వచ్చేసి అడుగొప్పలు అయితే వెళ్తామండి. అయితే శుక్రవారం రోజు అయితే వచ్చారు. ఇంకా 2 డేస్ హాలిడేసే కదా పిల్లలకు కూడా, ఇంకా మేము కూడా ఉన్నామని చెప్పేసి ఇంకా అక్క వాళ్ళు కూడా ముందైతే వచ్చారండి. ఇంకా వచ్చేసి కానుండి అక్కడ ఇంకా బస్సులో జరిగిన విషయాలు, బస్సులో వచ్చినవి అవన్నీ చెప్తా ఉన్నారు. ఇంకా మా తమ్ముడు వచ్చేసి కూడా ఫ్రైడే మార్నింగ్ అయితే వచ్చాడు. ఇంకా గుంటూరు నుంచి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి ఇంకా అక్క వాళ్ళు అందరు కలిసి అయితే వచ్చారండి. ఆ రోజు ఇంకా వస్తా చాకోలు అయితే తీసుకొచ్చారు. హంసీ ఫోన్ చేసిన ప్రతిసారి వంశీ చాకో తీసుకురా అని చెప్పేసి అంటూ ఉంటుంది వంశీని. ఇంకా వాడైతే చాక్లెట్లు అయితే తీసుకొచ్చాడండి, డైలీ మిల్క్ చాక్లెట్లు తెచ్చి ఇంకా చెర్రీకి, హంసీకి, మక్బాల్ పిల్లలకి అయితే ఇస్తున్నాడు. నేనేమో జలుబు చేసిద్ది వద్దు, ఇప్పుడే ఊరు ప్రయాణాలు ఎక్కువైపోయినాయి, వాటర్ చేంజెస్ వల్ల జలుబు చేసిద్ది, ఇవ్వద్దన్నా కానీ ఇచ్చేసాడు. ఇంకా మా చెర్రీ అయితే నవ్వుకుంటా తింటున్నాడు. హంసీ కూడా ఇంకా డైరీ మిల్క్ చాక్లెట్ అంటే బాగా ఇష్టమండి, కానీ మేము అసలు ఇయ్యము, అసలు కొనిపెట్టాం కూడా. బయట ఫుడ్ ఇంకా డాలీలు కానీ అసలు ఏమి కొనిపెట్టము మా పిల్లలకైతే. ఇంకా ఇట్లా ఊరు వెళ్ళినప్పుడు అయితే తింటూ ఉంటుంది హంసీ. ఇంక ఇక్కడ వచ్చేసి అక్క మీషోలో అయితే డ్రెస్ తీసుకుందంట, అది చెప్తా ఉంది. ఫ్యాంట్ రాలేదు, అంబ్రెల్లా కట్ వచ్చేసింది, చున్నీ వచ్చింది, బాగుందని చెప్పేసి నాకు చూపిస్తుంది. బాగుంది, క్లాత్ కూడా బాగుందండి. ఇంకా నేను వేసుకుంటానని చెప్పేసి తెచ్చిందంట. నేను ఆల్రెడీ ఒక డ్రెస్ అయితే తీసేసుకున్నాను. ఇంకా ఫంక్షన్కి ఇంకో డ్రెస్ వచ్చిందని చెప్పేసి అది చూపిస్తుంది, ఇది వేసుకుంటామని చెప్పేసి. ఇంకా ఇద్దరం పింక్ వేసుకుందామని చెప్పేసి ఆ రోజైతే అనుకున్నాము. రాగి రొట్టెలు, పకోడీలు అయితే చేసిందని చెప్పా కదా, ఇంకా అవి అయితే వేసుకొని తింటా ఉంది. ఇంకా అమ్మ అయితే ఇంకా పాలు తీసుకురావడానికి అయితే వెళ్ళింది. ఇంకా వీళ్ళు తింటా ఉన్నారు. ఇంకా అక్క వాళ్ళ హస్బెండ్ వచ్చేసి వీడియో కాల్ అయితే చేశారండి, మాట్లాడుతూ ఉంది. రోహిణి, హంసీ, పెద్ద డాడీ పకోడీ తింటున్నావు రా అని చెప్పేసి ఇంక పిలుస్తుంది హంసీ. ఇంకా మా అక్క వాళ్ళ ఆయన అయితే రాలేదండి, ఎందుకంటే ఇంకా డ్యూటీ ఉందని చెప్పేసి అయితే రాలేదు. నెక్స్ట్ డే అయితే వస్తా అన్నారు. ఇంకా వీళ్ళైతే బస్కి అయితే వచ్చారండి అక్క వాళ్ళు. మా తమ్ముడు వచ్చేసి ఇంకా పకోడీల్లోకి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాడు. ఇంకా మేమందరం వెళ్ళేసి వాడు కట్ చేసినవన్నీ తెచ్చుకొని మేమందరం అయితే తింటా ఉన్నాము. ఇంకా వాడు కట్ చేసుకుంటా ఉన్నాడు. లాస్ట్కి అయితే ఇంకా వాడికి సరిపడా కట్ చేసుకొని కూర్చొని అయితే ఇంకా తింటున్నాడు. ఇంకా మా అక్క తమ్ముడు వచ్చారు కదా, ఇల్లంతా సందడిగా ఉంటుందండి. ఫన్నీగా జోక్స్ వేసుకుంటా బాగుంటారు. ఇంకా మా తమ్ముడైనా మా అక్క వాళ్ళైనా ఫుల్ జోక్స్ వేస్తారు. మా అక్క వాళ్ళ పిల్లలు ఇంకా అందరం ఇంకా ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఇంకా మేమందరం కలిసామంటే అసలు టైం అనేది తెలీదు. అసలు అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే అసలు టైం అనేది తెలియదండి, ఎట్లా గడిచిపోయిద్దో కూడా తెలీదు. అట్లా గడిచిపోతూ ఉంటుంది. నేను 1 వీక్ ఉన్నా కదా, 1 వీక్ ఉన్నట్టు కూడా లేదు, వెంటనే అయిపోయినట్టు అనిపించింది నాకైతే. ఎవరికైనా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్క వాళ్ళు కానీ, తమ్ముడు వాళ్ళు కానీ, అన్న వాళ్ళు కానీ ఉంటే ఇట్లానే టైం అనేది తెలియకుండా గడిచిపోతాయి కదండి. చాలా హ్యాపీగా ఇల్లంతా సందడిగా. మరి నీకు రింగు లేదు, ఇదిగో నాకుంది, నీకు లేదే. నీకేది రింగు? ఆ చేతికి కూడా లేదు. ఇగో ఇట్లాంటివి లేవు నీకు. ఇది ఇటు ఇయర్ రింగ్స్ ఏం బాగా ఇట్లా పెట్టుకుంటారే, ఇక్కడ పెట్టుకుంటారే, ఇవి లేవుగా నీకు. మరి ఇయర్ రింగ్స్ బాగా, మరి ఎట్లా ఎవరు తెస్తారు? అదిగో మా అమ్మలు చైన్ పెట్టుకుంది అమ్మ, ఇట్లాంటివి కావాలి నీకు. ఇదిగో ఇదిగో ఇది కూడా కావాలి. లేదు నీకేం లేవు. ఇంకా మా అక్క వాళ్ళ పెళ్లి వీడియో అయితే పెట్టుకొని అయితే చూసామండి. నైట్ 12 వరకు అయితే చూస్తూనే ఉన్నాము. అది వచ్చేసి మా అక్క వాళ్ళ పెళ్ళి అయ్యి 15 ఇయర్స్ అవుతుంది. అప్పుడైతే అందరూ భలే ఉన్నారు అసలు. వాటిని అందరం చూసి బాగా నవ్వుకున్నాము. మా నాన్న వచ్చేసి చాలా బాగున్నారండి మా అక్క వాళ్ళ పెళ్ళప్పుడు. చూడండి ఎంత చిన్నగా ఉన్నాడో, అసలు చాలా బాగున్నాడు. మా నాన్నకి తొందరగానే పెళ్ళయింది, మా అక్కకి చిన్న ఏజ్లోనే పెళ్ళయింది. ఇంకా అలాగా మా అక్కకి వచ్చేసి చాలా చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయితే అయ్యిందండి. మా అమ్మకి మా నాన్నకి కూడా అలాగా చిన్న ఏజ్లోనే మ్యారేజ్
మ్యారేజ్ అయితే అయిందంట. మా అక్క పిల్లప్పుడు చూడండి మా నాన్న ఎంత చిన్నవాళ్ళలాగా ఎలా ఉన్నాడో చాలా బాగున్నారు అసలు. మా నాన్న వచ్చేసి చాలా క్యూట్గా ఉన్నాడు. అలాగే మా అక్క కూడా చాలా క్యూట్గా ఉంది. అసలు ఏం చక్కగా ఉందో. ఇప్పటి వరకు ఉంటే ఇంకా బాగుండేదేమో మా అక్క. ఇంకా ఇక్కడ వచ్చేసి స్టిల్స్ అయితే తీస్తున్నారండి. ఇంకా పట్టు చీర మీద పిల్లప్పుడే ఇంకా టైం ఉందనుకుంటా స్టిల్స్ అయితే తీస్తున్నారు. అవైతే స్టిల్స్ కూడా చాలా బాగుంటుంది. మా అక్క ఆ ఏజ్లోనే అంత క్యూట్గా అలాగ ఉంది. ఇంక ఇప్పుడైతే ఎలా ఉండేదో నిజంగా చాలా బాగుండేది. ఇంకా మా అక్క పెళ్లి వీడియో పెట్టుకొని చూస్తూనే ఉన్నాము. 15 years అవుతుంది కదా. అప్పుడు అందరు చిన్నపిల్లల్లాగా ఉన్నారు. నేను మా తమ్ముడు అందరూ చిన్నవాళ్ళలాగా ఉన్నాము. అసలు ఆ వీడియో పెట్టుకొని తెగ నవ్వుకున్నామండి. అసలు నైట్ 12 వరకు చూస్తూనే ఉన్నాము. ఇంకా నిద్ర వచ్చేస్తుందని పడుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే కూడా పెట్టుకొని మళ్ళీ చూసి మళ్ళీ నవ్వుకున్నాము. అందరు ఫన్నీగా ఉన్నారు, బాగున్నారు అసలు. అయినా కానీ మనం ఎంత ఫంక్షన్ చేసుకున్న ఫొటోస్ వీడియోసే కదండి మనకి మిగిలేది. అసలు అవి చూసుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండిద్దు. మా అక్క ఎలా ఉందో, అప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో, ఎప్పుడు బాగుంది అనేసి కామెంట్లు అయితే చెప్పండి. ఇంక ఇక్కడ వచ్చేసి కృష్ణాష్టమి రోజు ఇంకా ముగ్గు అయితే పెట్టారండి. నేనే ముగ్గు వేశాను. ఇంకా మా అక్క వాళ్ళు వచ్చేసి కూర్చొని చూస్తూ ఉన్నారు. ఇంకా కోడేసి అందరూ కూర్చొని ముచ్చట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా నేను వీడియో ఆన్ చేశాను చెప్పేసి తీయొద్దు అని వెళ్ళిపోతుంది. నేను బాగలేదు నన్ను తీయొద్దు అనేసి అంటా ఉంది. ఈ అక్క ఏం చేసిందో ఆడబెట్టు, దాచిపెట్టుపో. మళ్ళీ చెరి చేసుకుంటుంది. నీకు పట్టవని చెప్పు. చిన్న చెప్పులే మా అబలం దొక్కావు. అది కూడా వాడికి పెట్టి వచ్చింది. ఏందమ్మా ఇచ్చిందా? వేసుకో, నీకే వేసుకోలే. ఇంకా ఇంట్లో మా అక్క మా హంసి ఉంటే ఇంట్లో చాలా సందడండి అసలు. కావాలంటే మా అక్క అలా చేస్తూ ఉంటుంది జోక్ కోసము. ఇంకా మా అక్క ఏం తీసుకున్న హంసి అసలు ఊరుకోదు. ఇంకా అవే కావాలంటది, అసలు పట్టుకోవద్దని అంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఇంక చిన్నప్పటి నుంచి అలానే ఉంటారండి. మళ్ళీ ఇంకా హంసి అయితే ఇంకా మా అక్క కనిపించకపోతే అమ్ములు ఏది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా ఫోన్ చేసినా కానీ బాగా అమ్ములు అని చెప్పేసి గోల చేస్తూ ఉంటుంది. కానీ ఇద్దరు ఒక చోట ఉన్నారంటే అసలు ఇద్దరికి అస్సలు పడదు. ఏది తీసుకున్నా కానీ అస్సలు ఊరుకోదండి, గోల చేసిద్ది అసలు. చాలా ఫన్నీగా చేస్తూ ఉంటుంది మా అక్క కూడా ఆ పిల్లతో. ఇంకా అమ్మ వాళ్ళ బేర వచ్చేసి ఇరిందని చెప్పా కదా, ఇంకా జున్ను అయితే తెచ్చి చేసిందండి. ఇంకా మా అక్క అయితే ఆవిరి జున్ను అయితే చేసింది. నేనైతే ఇంక జున్ను తినక 3 years అవుతుందండి. డెలివరీలు అయ్యేసి ఇంకా అలాగైతే తినలేదు. ఇంకా ఆ సమయానికి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండకపోవడం అలా అయితే జరిగింది. ఇంకా అలాగ 3 years అయితే అయిపోయింది. నాకు జున్ను అంటే బాగా ఇష్టము. అయినా జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఎవరికైనా జున్ను పాలన్నా చాలా ఇష్టంగా ఉంటారు. ఇంకా ఆ రోజైతే ఇంకా మా అక్క అయితే చేసింది. అది ఇట్లా తిరగబెట్టి తీయాలని చూసింది, అదైతే రాలేదు. ఎప్పుడు వస్తుంది అంటే ఈసారి ఎందుకో రాలేదు. ఇంకా గంటతో అయితే తీస్తుంది. ఇంక మేము వచ్చేసి ఆ నెక్స్ట్ డేనే అడిపప్పులు అయితే వెళ్దాం అనుకున్నాం కదా, దానికోసం మసాలాలు అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ముందు రోజు ఈవినింగ్ ఇంకా కావాల్సిన సామాన్లు అన్నీ అయితే సర్దేసుకొని ఇంట్లో అన్నీ చేసుకుంటున్నాము. శనగలు వచ్చేసి పానీపూరి చేసుకుందామని మార్నింగ్ అయితే నానబెట్టామండి. ఇంకా మా పెళ్లి వీడియో, అక్క వాళ్ళ పెళ్లి వీడియో అవన్నీ చూస్తా ఇంకా అన్నం కూడా చాలా లేట్గా తిన్నాము. ఇంకా జున్ను కూడా తిన్నాం కదా, ఇంకా అసలు ఆకలి అవ్వలేదు. అందుకోసం ఇంకా పానీపూరి చేసుకోకుండా శనగలు అయితే ఉడకబెట్టి గుగ్గిల్లాగైతే చేసామని ఇంకా పిల్లలు అయితే తిన్నారు కొంచెం. ఇంకా మా అక్క వాళ్ళ చిన్నమ్మాయి అయితే ఇంకా ఇంట్లో పనులన్నీ
చేసిద్దండి. మనం ఏ పని చేస్తున్నా మన దగ్గరకు వచ్చేసి ఇంకా మనకి హెల్ప్ చేయడం కానీ ఇంట్లో ఏ పని చెప్పినా కానీ మంచిగా చేస్తూ ఉంటుంది. నైట్ అన్ని పనులు అయితే చేసేసుకొని అన్ని సర్దైతే పెట్టుకున్నాము. ఇంకా మార్నింగ్ 7కే వెళ్ళాలని చెప్పేసి. ఇంతేనండి వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటిన్యూ ద నెక్స్ట్ వీడియో. ఒక లైక్ అయితే ఇచ్చేసి వెళ్ళండి.